Uchishta Bharat. Today, in this video, I will be talking about the basic constituents of what our human body has, and what are the step-by-step process or the phases that a body follows, which is what is told in Vedas and Upanishads. This is a practical application and the phenomena of what exactly happens when a dancer dances to the tunes or the rhythmic beats or the thematic acts that they do. However, as a part of note and disclaimer, in case if anything goes wrong in between with regards to the subjective and the objective part, please do get that to my notice, because I am also a human being. I also commit mistake, and I am also a learner, and I feel I am learner till the very last breath of my life. I also do mistakes. Please kindly treat this as a note and disclaimer. ఇవాళ మనకి ఒక డాన్సర్, ఒక నాట్యం చేసే ఇండివిజువల్ కానీ ఒక డాన్సర్కి అసలు ఆ నాట్యం ఎందుకు చేస్తున్నారో, ఆ నాట్యం చేయడం మూలన ఏ రకంగా ఈ దేహానికి అంతరంగంగా మార్పులు ఏంటవుతాయి, బహిరంగంగా ఏం మార్పులు వస్తాయి, అక్కడ జరిగే విధానం ఏంటి, అసలు ఏంటేంటి టచ్ చేసుకుంటూ ఏంటేంటి మనం అలాగా టచ్ చేసుకుంటూ వస్తున్నామో లోపల జరిగే ప్రక్రియ ఈ వీడియోలో చెప్పబడుతుంది. ఒకవేళ కనుక ఎక్కడైనా పదాలు వాడేవి తప్పులుంటే కనుక నన్ను ఒక చిన్నవాడిగా క్షమించండి. నేను తెలుగులో అంత బాగా చెప్పలేను, కానీ ప్రయత్నిస్తున్నాను. నేను మీ యొక్క సహకారం కావాలి నాకు. ఏమీ అనుకోకండి ఈ విషయంలో. మీకు సదా కృతజ్ఞతుడిగా ఉంటాను. నేను ఎక్కడ తప్పులు చెప్పినా కానీ నా దృష్టిలో తీసుకొస్తే అది నేను కరెక్ట్ చేసుకుంటాను. నా ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా నేను ఇచ్చాను, మీరు చెప్తే బాగుంటుంది. టు స్టార్ట్ విత్, అవర్ బాడీ యాజ్ అ హోల్ goes through 5 phases. One is tattvas, having all the 5 elements, and others are koshas, others are pranas, others are chakras. మన దేహం 5 రకాలుగా విభజించబడ్డది. ఒకటి తత్వం పరంగాను, ఇంకోటి పంచకోశాలు పరంగాను, ఇంకోటి ప్రాణాలు పరంగా. ప్రాణాలు ఎన్ని రకాల ప్రాణాలు అయితే ఉన్నాయో అన్ని రకాలుగాను, ఇంకోటి చక్రాల పరంగాను. ఎందుకంటే ఈ దేహంలోని మనకి షట్ చక్రాలు ఉంటాయి. అలాగే మనకి
5 ప్రాణాలు ఉంటాయి. 5 ప్రాణాలు ఉంటాయి. అలాగే మనకి పంచకోశాలు ఉంటాయి. అలాగే తత్వాలు. ఈ తత్వాలు అనగానే మనకి ఇవి భూమి, నీరు, మంట, గాలి, ఈథర్. ఈథర్ అంటే మనకి ఎలా చెప్పాలంటే, ఈ ఈథర్ అంటే అది వాసన. ఈ వాసనలు ఆ పరంగాను. ఇది కరెక్ట్ అయితే దయచేసి నన్ను క్షమించండి. ఇంగ్లీష్లో ఈథర్ అంటారు మనం దీన్ని. సో మనకి జరిగేది ఏంటంటే, ఈ 5 ప్రక్రియలు అవుతూ ఉంటాయి అలా సమపాళంగాను. ఒక నాట్యం చేస్తున్నారు అంటే ఒక స్త్రీ అవనియండి, పురుషుడు అవనియండి, ఈ 5 రకాలుగా విభజించబడ్డాయి. వెన్ అ డాన్సర్ డాన్సెస్, he or she goes through 5 phases, touching upon 5 phases. One is tattvas, other is panchakoshas, other is pranas, and others is chakras. And at the end of the day, it touches upon, basically all of this scenario is based on Prakriti and Purusha aspect. Prakriti meaning unmanifested, Prakriti meaning manifested, Purusha being unmanifested. Again, Prakriti has upper Prakriti and lower Prakriti. Let me not get into the technicalities of all of this, because this is just an introduction which I am giving you. Let's try understanding this. ఏవైతే నేను ఇప్పుడు 5 రకాల 5 విభజించబడ్డే 5 రకాలు ఏవైతే నేను చెప్పానో, తత్వాలు, పంచకోశాలు, ప్రాణాలు, మళ్ళీ చక్రాలు ఏవైతే నేను చెప్పానో, అవి ప్రకృతి పురుషుడు యొక్క లక్షణాలు. అవి ప్రకృతి అనగానే మనకి మేనిఫెస్టెడ్ అంటే ప్రేరేపించేది. మనం ప్రేరేపిస్తాం. అది ప్రేరేపించడం అంటే దాన్ని ఎలాగుంటుందంటే, ప్రేరేపించడం అంటే ఒక ముద్రలు పెట్టి, చారీలు పెట్టి, వ్యభిచారీలు పెట్టి, ఇవి చేసి అవి చేసి ఏవైతే మనం మన దేహంలో అవి ప్రేరేపిస్తాం. అది ప్రేరేపించడం అంటే అది ప్రకృతి యొక్క లక్షణం. పురుషుడు యొక్క లక్షణం తీసుకుందాం, అన్మానిఫెస్టెడ్. దీనికి ఏమీ అక్కర్లేదు. అన్మానిఫెస్టెడ్ అంటే ఇంకా దానికి ఏంటంటే స్పెసిఫిక్గా దాన్ని అదే పనిగా కూర్చుని దాని యొక్క ప్రిన్సిపల్ కానీ దాని వెనకాల ఏంటి చేయాలి, నేను ఆ ప్రక్రియ ఏంటి చేయాలి అక్కర్లేదు. అది అర్థం చేసుకో. అలాగే ఇప్పుడు భూమి, ఎర్త్ తీసుకుంటే అది పంచకోశాల్లోని ఫిజికల్ లేయర్ కింద వస్తుంది. దాన్నే మనం స్థూల శరీరం అంటాం. స్థూల శరీరం అంటాం. అలాగే అది మూలాధార చక్రంకి వర్తిస్తుంది. అదేంటి? అది మనకి ప్రాణం.
ప్రాణం ఇస్తుంది, జీవం ఇస్తుంది, ఊర్జం ఇస్తుంది. ఇఫ్ వి టేక్ ఎర్త్, earth belongs to the physical or the gross body, which represents prana and mooladhara in chakras. నీరు తీసుకుంటే ఇది నీరు లేకుండా మనం ఉండలేము కదా, నీరు తాగకుండా ఉండలేము కదా. మన దేహం నీరుతోటే నీరు ఉంటుంది కదా మన దేహంలో. అది అందుకే అది చాలా వైటల్ అంటే ఇక్కడ అది చాలా వైటల్. ఇంకా చెప్పాలి అంటే అది లేకుండా పని అవ్వదు మనకి, నీరు లేకుండా. అదేంటి ప్రాణంలో అపాన, అది ఎక్కడికి వెళ్తుంది? అది స్వాధిష్టానం చక్రం, అది స్వాధిష్టాన చక్రం. వాటర్, which is very vital for the body, because 70% of our body is made up of water. We have water, so that is the reason why water is vital, which represents apana in prana, in pranas, and this goes to swadhisthana chakra in our body. Understand this. మంట, ఊర్జం. మంట అంటే ఒక నాట్యం చేసేటప్పుడు కానీ, నటనం చేసేటప్పుడు కానీ మనలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. మీరు చూసుంటారు, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, ప్రతి డాన్సర్ చూస్తుంది, ప్రతి డాన్సర్ చూస్తారు, ఇది అనుభవిస్తారు కూడా. ఈ యొక్క ఊర్జం వచ్చేటప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే మన బుద్ధికి వెళ్తుంది. దాన్నే మనం మెంటల్ అంటాం, మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. ఇది సమాన ప్రాణకోశాల్లోని సమాన ప్రాణంలో ఉంటుంది, సమాన ప్రాణం కింద వస్తుంది. ఇది సమాన ప్రాణం వచ్చేటప్పటికి మణిపూరకం, అనాహతం చక్రం టచ్ అవుతుంది. ఇఫ్ వి టేక్ fire in panchakoshas, the mental state of mind that is there in the mental state of mind gets activated. In pranas, this represents samana. When we go to the chakras, it more or less represents Manipuraka and Anahata. Let's talk about air. The moment whole of this happens, this process, whole of this, we tend to have gasped some kind of air. We get, right? This will create some kind of knowledge spark in the mind, in the mental state, which represents Vyana in pranas. And in Shat chakras, Vishuddhana and Agya chakra. మనకి గాలి ఉన్నది,
డాన్స్ చేసేటప్పుడు, ఒక నాట్యం చేసేటప్పుడు 10 నిమిషాలు అవనియండి, 20 నిమిషాలు అవనియండి, శ్వాస వస్తుంది, శ్వాస ఉచ్ఛ్వాస వస్తుంది. వచ్చేటప్పుడు అది ఒక రకమైన జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది. మన ఈ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లో అదేంటి, ప్రాణకోశాల్లోని వ్యానం అనే భాగంకి వెళ్తుంది. ఇది చక్రాల్లోని మనకి విశుద్ధన ఆజ్ఞ చక్రం. ఈధర్ అనగానే మొత్తం సంకలనం అన్నమాట, వీటన్నిటికీ సంకలనం ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఏదైతే ఉంటుందో ఒక సూక్ష్మంగా ఆలోచిస్తుంది, అన్ని రకాలుగా ఆలోచించే విధానం వస్తుంది. అంటే నేను అనేది ఇక్కడ ఏంటంటే, ఈ దేహం ఏదైతే ఉంటుందో మనలో పూర్తి జ్ఞానం జాగృతం అవుతుంది. అందుకే అది ఆనందం పరమానందంకి లెవెల్కి వెళ్తుంది. ఆనందం పరమానందం లెవెల్కి, దాన్నే మనం బ్లిస్ అంటాం ఇంగ్లీష్లో. అప్పుడు అది చూస్తే కనుక దాన్ని ఉదాన, అది ప్రాణకోశాల్లోని ఉదాన. అదేంటి, అది వచ్చి చక్రాల్లోని మనకి సహస్రారంకి వెళ్ళే కంట ముందు ఆజ్ఞచక్రలో ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞచక్ర ఇక్కడి నుంచి ఇక్కడ సహస్రారం వస్తుంది మనకి. ఇక్కడికి వచ్చి ఈ యొక్క గ్యాప్లోని మనకి ఏదైతే వస్తుందో ఆజ్ఞచక్రలోని ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, దేన్నైతే మనం బ్లిస్ స్టేట్ అంటామో, అది సహస్రారంకి వెళ్ళి ఒక పూర్తి మనిషి కింద తయారు చేస్తుంది. అర్థం చేసుకోండి, ఇది ప్రాసెస్. ఒక డాన్స్లో అవుతున్న ప్రాసెస్ ఇది. అలాగే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉన్నది, మీరు బాగానే చెప్తున్నారు. ఇవన్నీ తత్వాల గురించి చెప్పారు, మళ్ళీ పంచకోశాల గురించి మాట్లాడుతున్నారు, ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు, చక్రాల గురించి కూడా మాట్లాడారు, బాగానే ఉన్నది. దీనికి మూలం ఏంటి అని మీరు అడగొచ్చు. దీనికి మూలం ఏంటంటే ప్రకృతి పురుష లక్షణం. ప్రకృతి అంటే ఇక్కడ ప్రేరేపించుతున్నాం మనం. ఏంటి, ముద్రలు ఇవన్నీ పెట్టుకుని ఇదంతా చేసి ఆ 10 నిమిషాల పాటు చేసే ప్రక్రియలో చేసిన తర్వాత మనకి ఏ రకంగా అయితే ఊర్జం ఇవన్నీ వస్తాయో, మనకి ఒక పూర్తిగా సమ్మేళనం చేసి ఒక పూర్తి దేహం, దాన్నే మనం క్యాజువల్ బాడీ అంటాం. ఇంకోటి ఏంటంటే, నేను నీళ్ళు, మంట, గాలి గురించి మాట్లాడేనే, అది నీరు లేకుండా మనం ఉండలేం, అందుకే అది వైటల్. అలాగే మంట అంటే మనలో ఏదో రకమైన శక్తిని, ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి,
జాగృతం అన్నమాట. ఇక్కడ ఇక్కడ జాగృతం అవుతుంది. అందుకే అది మన మెంటల్ దానికి వెళ్తుంది, మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. దాన్నే మనం కంట్రోలింగ్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. మన బుద్ధిని సమపాళంగాను తీసుకొచ్చి ఆ ఊర్జం ఇచ్చే అంత చేస్తుంది. అలాగే గాలి, ఇవన్నీ చేసాం బాగానే ఉన్నది. ఏదో ఇంకోటి ఉండాలి కదా మనకి. గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, అది జ్ఞానం ఇస్తుంది. దీన్ని మనం ఏంటంటామంటే సటిల్ బాడీ అంటాం. దీన్ని సటిల్ బాడీ అంటాం. ఇదంతా బాగానే ఉన్నది చెప్పారు. సటిల్ బాడీ అంటున్నారు, క్యాజువల్ బాడీ అంటున్నారు, పూర్తి దేహం అంటున్నారు, సూక్ష్మదేహం అంటున్నారు, స్థూల సూక్ష్మదేహం గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉన్నది. దానికంటే ముందు ఇంకోటి ఉంటుంది కదా మాస్టరు, అసలు దేహం అనేది ఉండాలి కదా, ఎక్కడ ఉంటుంది అని మీరు అడగొచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే మనకి ఎర్త్, భూమి ఎక్కడైతే నాట్యం చేస్తున్నారో అక్కడి నుంచి మనకి ఆ ఒక్క ప్రక్రియ మొదలవుతుంది. అది మనకి ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. దాన్నే మనం ఏంటంటామంటే, చెప్పాలి అంటే ఊర్జం అంటాం. అది ఫిజికల్ స్టేట్లో ఉంటుంది. ఫిజికల్ స్టేట్ అంటే ఇంకా అది దాన్ని ఏంటంటారు, గ్రాస్ బాడీ కూడా అనొచ్చు. అది ఇంకా పూర్తిగా పరిపక్వం అవ్వలేదు. అది ఇంకా ఖాళీగా ఉన్నది. దాంట్లో ఊర్జం వేయాలి, దాంట్లోని దాన్ని ఏంటంటారు వైటల్ ఎనర్జీస్ ఇవ్వాలి, మనం మెంటల్ ఎనర్జీస్ ఇవ్వాలి, దానికి నాలెడ్జ్ లెవెల్ కూడా ఇవ్వాలి మనం. అది అప్పుడే మనకి సాధ్యం అవుతుంది. అదే అర్థం చేసుకోండి. నౌ వన్ మే ఆస్క్, you're talking about tattvas, panchakoshas, panchapranas and chakras. Then where does this gross body or the subtle body or the casual body lie? One will definitely have a question. If we take earth, in panchakoshas it touches upon the physical body. That is what is the gross body. And water, fire and air, which touches upon vital, mental and knowledge level. That is what is called subtle body, sukshma sharira. Either that is the blissful state of mind, wherein your complete personality as a whole, you get that supreme bliss. Thus whole of the casual body happens. Now these tattvas in fact are perceived by the jnanendriyas. Understand this. ఇప్పుడు ఈ తత్వాలు ఏవైతే నేను మాట్లాడుతున్నానో, భూమి, జలం, మంట, వాయు, ఈథర్, ఏవైతే నేను మాట్లాడుతున్నానో మన జ్ఞానేంద్రియాల్లోనూ ఉంటాయి. దీన్ని మనం ఇది ప్రక్రియతోటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన భూమి
మన భూమి ఒక ఒక ఆకారం ఆకారం మళ్ళీ స్టెబిలిటీ అంటాం చూడండి మనం, స్ట్రక్చర్, స్టెబిలిటీ, స్టెబర్నెస్. నాకు ఇది చేయాలి, నాకు ఇది కావాలి అంటే ఆ రకంగాను భూమి రిప్రజెంట్ చేస్తుంది. అర్థం చేసుకోండి, ఇక్కడ భూమి ఒక క్యారెక్టరిస్టిక్స్. భూమి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్ట్రక్చర్, స్టెబిలిటీ అండ్ స్టెబర్నెస్. అలాగే నీరు తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ. మనకేంటంటే సరే పర్వాలేదు, మీరు ఏది ఇచ్చినా నాకేం పర్వాలేదు. ఫ్లెక్సిబిలిటీ అంటే అది ఆలోచించే విధానంలో. అడాప్టబిలిటీ, మనం ఒక రకంగా అలవాటు అయిపోతాం. ఏది, నాకు ఏసీలో ఉండడమే అలవాటు, నేను ఏసీలో ఉన్నాను కాబట్టి నేను ఉండలేను అనుకుంటాను. సరే, ఏసీ లేనప్పుడు ఏం చేస్తాం, ఏసీ పని చేయకపోయేటప్పుడు సరే ఇదే గాలి, అది అడాప్టబిలిటీ. మంట అంటే ఇక్కడ అంబిషన్, ఇనిషియేషన్. ఈ కార్డినల్ సైన్స్ దట్ రిప్రజెంట్స్ యువర్ థాట్ ప్రాసెస్. అంబిషన్ అంటే నాకు మంచి డాన్సర్ అవ్వాలి, నాకు మంచి రచయిత అవ్వాలి, నాకు ఇన్ని డబ్బులు కావాలి, నాకు అన్ని డబ్బులు కావాలి, నేను పెద్ద మనిషిని అవ్వాలి. పెద్ద మనిషి అంటే డబ్బు పరంగా పేరు, ఊరు, ఇవన్నీ. ఇనిషియేషన్ అంటే మనం దాన్ని ఎలాగా మనలో ఉన్న ఆ శక్తిని ప్రేరేపిస్తాం, దాన్ని ఇనిషియేషన్ అంటాం. ఇనిషియేషన్ అంటే ఇక్కడ ఆ శక్తిని ఇనిషియేట్ చేయాలి అంటే మనకి ముద్రలు వాడాలి, చారీలు వాడాలి, వ్యభిచారీలు వాడాలి. డాన్స్కి ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ వాడి ఆ విధంగా చేస్తాం మనం. ఆ విధంగా ఆ శక్తిని ఇనిషియేట్ చేస్తాం. గాలి, డిస్ట్రిబ్యూషన్, అసిమిలేషన్, వైబ్రేషన్. డిసల్యూషన్, అసిమిలేషన్, వైబ్రేషన్. అసిమిలేషన్ అంటే గాలిలోని ఇక్కడ ఏంటవుతుందంటే, ఈ అసిమిలేషన్ అనగానే మనలో ఉన్న శక్తులను ఏవైతే మనం జాగృతం చేస్తున్నామో అన్నీ ఒక చోటు తీసుకొచ్చి మనలోని ఆ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఉన్నది, కరెంట్ షాక్ తగిలింది, మనది ఒళ్ళే అప్పుడు ఏంటవుతుంది, కదులుతుంది, ఇలా కదులుతుంది, దాన్ని వైబ్రేషన్స్ అంటాం మనం. డిసల్యూషన్ అంటే మనం ఒక రకంగా ఆలోచించి అవ్వకపోతే సర్లే అన్నట్లుగా ఉంటాం, దాన్ని డిసల్యూషన్ అంటాం. ఈదర్ discernal inexperience essence despite the presence of senses. అంటే మనకి మనలోని కొన్ని శక్తులు జాగృతం అవుతాయి. ఆ జాగృతం అవడం మూలాన మన బుద్ధి ఒక రకంగా ఆలోచిస్తుంది. మన బుద్ధిలోని ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అనుకుంటాం మనం. కానీ అది
తప్పని మీకు తెలుసు, అలాగ ఆలోచించడం తప్పని మీకు తెలుసు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో దేనివల్ల అయితే మనలోని ఆలోచించే శక్తి కానీ ఇది కానీ ఒక ఏకాగ్రత తీసుకొస్తుంది, చిత్తానికి తీసుకొస్తుంది. దాన్నే మనం ఆనందం పరమానందం అంటాం. అర్థం చేసుకో. See, earth basically denotes the structure, stability and stubbornness of the mindset as a whole, which happens due to the practical applications of the Jnanendriyas. Understand this. It's very simple. Water, it represents flexibility and adaptability. It gives you that innate capacity to become more flexible with your thoughts. It does not make your mind rigid. It will allow you to make yourself free from all of this. Understand this. It opens up your mind and allows you to adopt yourself. This is what is called adaptability. When I say adaptability, from all the corners, any time of situation, every time of situation, whatever be the situation, it makes you accommodative. Similarly, fire, it talks about ambition, initiation, cardinal signs that represents your thought process. Ambition, in the sense you develop some kind of ambition in your mind and you initiate certain level of actions and you initiate certain level of certain signs that represents your thought process. This is what happens in the air, in the fire part. In the air part, it talks about dissolution, assimilation and vibration. Sorry about that. Dissolution, in the sense, but it's like okay, fine, kind of. Assimilation is, it engulfs everything. It puts everything in one gamut, one single circle, and then it creates some sort of vibrations when that kind of what you call force starts happening. Let's say like you get an electric shock. That's when your body gets vibrated. Then you will feel those vibrations, electrical vibrations. When you are in cold, you get, right, your body vibrates. Similarly, either discernal inexperience essence despite the presence of senses. See, your senses and all have been working, you have programmed in such a way that you do not get distracted come what may. This is what is called Sat Chit Anand. You get that chit. ఇక్కడ ఏంటవుతుందంటే, ఈధర్లో మన థాట్ ప్రాసెస్ని చిత్తంకి తీసుకొస్తాం, సత్ చిత్ ఆనందానికి తీసుకొస్తాం, ఆనందం పరమానందానికి. అర్థం చేసుకో. అండర్స్టాండ్ దిస్.
That is the reason why it touches Sahasrara. And Agya Chakra is the state where that energy is blasted out and it goes to Sahasrara. ఆజ్ఞ చక్ర దగ్గర మనకి ఏదైతే నేను ఎనర్జీ గురించి మాట్లాడుతున్నానో అక్కడ ఫటాపంచరం అయ్యి సహస్రారకి వెళ్ళి మనకి మనలోని ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది. అది ఇక్కడ నథింగ్నెస్ ఆఫ్ అన్మానిఫెస్టెడ్ అని నేను మాట్లాడేనే. ఏది మన దాన్ని ఏంటంటారు, ప్రకృతి ఒక లక్షణం, పురుషుడు ఒక లక్షణం. నథింగ్నెస్ ఆఫ్ అన్మానిఫెస్టెడ్, ప్రకృతి ఒక లక్షణం, అన్మానిఫెస్టెడ్ అని నేను చెప్తున్నాను కదా. నథింగ్నెస్ అన్నమాట. అక్కడ ఏమీ ఉండదు. మనం సృష్టించాలి. మనం సృష్టించేటప్పుడు ఈ అంగహారాలు ఉపాంగహారాలు చేసుకుని మనం మనలోని ఊర్జం సృష్టించి ఆ ఎనర్జీస్ క్రియేట్ చేస్తాం. ఇన్ ద నథింగ్నెస్ ఆఫ్ అన్మానిఫెస్టెడ్ స్టేట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ బాడీ క్రియేట్స్ దట్, ఫిల్స్ దట్ విత్ ఆల్ ఆఫ్ దిస్. Thus, I conclude this video with a positive note. Part 1 of the phenomena and the structural process of what exactly happens with the human being or soul as a whole. Pointers being understanding of Sthula Sukshma Sharira, that is gross body, subtle body and casual body. Panchakoshas talking about earth, water, fire, air and ether. Tattvas, Panchatattvas talking about that. Panchakoshas physical, vital, mental, knowledge and bliss. Pranas, prana, apana, samana, vyana, udana. Chakras being Mooladhara, Swadhisthana, Manipuraka, Anahata, Vishuddhana, Agya. And talking about manifested and unmanifested, Prakriti and Purusha aspect. మనం ఇప్పుడు మాట్లాడింది ఈ వీడియోలోని యాజ్ అ హోల్ పూర్తిగా చెప్పాలి అంటే పంచతత్వాలు, భూమి, నీరు, మంట, వాయు, ఈథర్. పంచకోశాల్లోని ఫిజికల్, వైటల్, మెంటల్, నాలెడ్జ్, బ్లిస్. బ్లిస్ అంటే ఆనందం, పరమానందం. నాలెడ్జ్ అంటే జ్ఞానం. మెంటల్ అంటే బుద్ధి. వైటల్ అంటే అది లేకుండా పని అవుతుంది. అది ప్రాణాల్లోని ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన గురించి మనం మాట్లాడాం. అలాగే చక్రాల్లోని మూలాధారం, స్వాధిష్టానం, మళ్ళీ మణిపూరకం, అనాహతం, విశూధనం, ఆజ్ఞ గురించి మాట్లాడాం. అలాగే మనం వీటన్నిటివి ఏ విధంగా మార్పులు వస్తాయి. ఒకవేళ కనుక మీకు ఎక్కడా ఏమీ అర్థం కాలేదు అంటే కనుక దయచేసి నాకు చెప్తే అది నేను కరెక్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ప్లీజ్ డూ ఫీల్ ఫ్రీ టు write an email or call me. I'll give an answer to that. Thus, I conclude this video with a positive note. Stay blessed. Have a blissful life. May the Guru's grace be with all. Have a nice day ahead. Uchishta Bharat. May the Guru's grace be.